వాడే వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? నో ఫోన్స్, డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యువ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయటికి తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ని లాపండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఆటో ఆటో. నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. సర్చ్ గో కమ్ ఆన్ ఫాస్ట్. స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటూ స్మార్టా? నేను దీన్ని పర్సనల్గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్ణా సార్, వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 అవర్లో వరదను తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు? సార్, క్వారీ రూట్ కాదు, సముద్రం రూట్. Shadow area activity unit and operation standby. Ill activity in areas. Reporting to operation. Surveillance clear. Idle sky. అయినా వీడొక పెద్ద క్రిమినల్. రానని చెప్పి ఎందుకు వచ్చాడు? వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు? ఇక్కడే స్టాప్ స్టాప్ స్టాప్. సార్, రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీం అసలు ప్రాణాలతోనే లేరు. I got my demons and I'm on a mission and I ain't no stopping, so you gotta listen. I make them a pay, I'ma make them myself, I take them down, you shot it out. Got my demons and I'm on a mission and I ain't no stopping, so you gotta listen. I make them a pay, I'ma make them myself, I take them down, you shot it out. వాడు చచ్చిపోయాడంటే లోపలున్నది ఎవరు? వాడి అన్న, తమ్ముడా, ఇంకెవరైనా? నిజం చెప్పరా? చర్చిలో నడబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నా సార్, లోపల ఉన్నది వాడే. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మళ్ళీ అబద్ధాలు. వీడిని లాక్కడి సెల్లో పెట్టండి. ప్లీజ్ సార్, బ్యాంక్ బయట నా మనుషులు డమ్మీ బాంబులు సెట్ చేశారు. లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్.
right. ఇప్పుడేమంటారు సార్? తమ్మి లోపలికి రండి, రండి సార్. బూమ్. యాంటో, కమిషనర్ నన్ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా. ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు. వినపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు చాలు, పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కి. ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్ డీజీపీ గారు సార్, సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్. ఎస్ ఆంటో, మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్, నేను ఓనర్తో మాట్లాడుకుంటా. ఓనరా? చైర్మన్, ఆయన కదా బ్యాంక్ ఓనరు. లోపల జనం ఇరుక్కోకుండా ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాలంటే ఫోన్లో మాట్లాడతా, కనెక్ట్ చేయండి. మాట్లాడండి సార్. హలో. తెలుగులో కొనసాగాలంటే 1వ నంబర్ నొక్కండి. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవడానికి 3వ నంబర్ నొక్కండి. కోపం తెప్పించకు. ఎవర్రా నువ్వు? నీకేం కావాలరా? అది తెలుసుకోవడానికి వచ్చి కలవండి. వచ్చి కలవడం కుదరదు. ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం 18 సార్లు వచ్చి ఉన్నారు. 19వ సారి మాత్రం రారా ఏంటి? బాంబు దొరికేసింది. చైర్మన్ సార్, రారా. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవడ్రా వాడు? బాంబు వాడికెలా దొరికింది? తెలీదు. మూర్ఖుడా, అంతా పాడు చేసావు కదరా. 500 కోట్ల రాది, 25,000 కోట్లు రా. పార్ట్నర్, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి. ప్లాన్ నాదిరా. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ దిగినా సార్. మొదలు పెట్టండి.
బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. నీ వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 వాంట్స్ టు టాక్ టు యూ ఇమిడియట్లీ. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్, లోపలికి వెళ్ళదు. నీ ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంకులోకి రావడం అన్నది సొంత పైనకి లోపడింది, సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్. వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్లో కూర్చోండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి, వెళ్ళండి, అటువైపు వెళ్ళండి, వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్వా? హలో, కంట్రోల్లోకి తీసుకున్నాం క్రిష్. మాట్లాడు. సారీ చెప్పు. సారీ సార్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి 1వ నంబర్ నొక్కండి. తెలుగులో కొనసాగాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవాలంటే 3వ నంబర్ నొక్కండి. రా అని పిలిచావు కదా, వస్తున్నాను రా. హలో సార్, వాడు ఏమడిగినా ఇస్తానని వాడిని బయటికి మాత్రం తీసుకొచ్చేయండి చాలు. వాడేదో బాంబు దొరికిందన్నాడు. లోపలికి వెళ్ళడం సేఫేనా? డోంట్ వరీ సార్, సెంట్రల్ మినిస్టర్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఇఫ్ ఎనీ ప్రాబ్లం జస్ట్ హెల్ప్ అని అరవండి. విల్ కమ్ ఇన్ సైడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్. సింపుల్గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశారు. మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి. చెస్ట్ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా, కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు. బాంబు పేలి జనం చనిపోయాక నిన్ను చంపి లైట్గా మమ్మల్ని డ్యామేజ్ చేసుకుని బయటకు వెళ్ళి నువ్వే అందరినీ చంపావని చెప్తాను. జనాంతర్గామి కావాలన్నావు, కార్ బ్లాస్ట్ చేశావు, బాంబు పేలి పోలీస్ చచ్చారు. సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు. వీడు ఎవరో ఎందుకు వచ్చాడో 10 సెకండ్స్లో చెప్పకపోతే షూట్ చేసి పారేయండి. సార్, నొప్పిగా ఉంది సార్. గన్ను తీయమన్నారంటే స్టన్ అయ్యేలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్.
మా టీమే మా ఫ్యామిలీ. కిస్ రూల్, కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్. ఇదే మా లైఫ్ పాలసీ.